చెట్టు వీడియో తీసుకుంటే నాకు మళ్ళీ చూద్దరులేండి మీరే, మీ ఫోటోలు కూడా చెప్పు. ఇది మళ్ళీ బుడిచినది, ఇది చనిపోయింటే అది తెచ్చి ఇక్కడ బుడిచినది. సంవత్సరానికి నేతప్పుడు 2 మాటలు కానీ 3 మాటలు కానీ కటింగ్ చేసుకోవాలి. చెట్టు ముదిరిందని సంవత్సరానికి 2 సార్లు 3 సార్లు చేసుకున్నా నీకు మేలే. కొమ్మ కాకనే మీరు అనుకుంటే చెట్టు చూచా దాంట్లో ఏం అనుకుంటావు, దాంట్లో ఉండేది ఆ కొమ్మలు ఆ ముళ్ళు ఉప్పదీసి చేయాలి. ఏమో చూస్తా ఉండు, 4 నెలలకు ఒకసారి వచ్చి పోతాండు. మేము ఇదా పోతుంటాం కానీ నీది తోట అనేది మనకు ఫలాంటి తోట నుంచి నువ్వు లేకపోయినా చేసి పెట్టి నువ్వు ఎక్కడున్నా మా చెల్లుతోనే నీకు తీసి చూపించాలి. అంతేలే దాని వరకు అయితే ఇబ్బంది లేదు. కొమ్మ తీసేయడానికి లేదా అది కొమ్మ తీసేది పైకి పోయేటి ఉంచుతున్నారు. ఓకే అంటే కట్టేవాళ్ళు కూడా ఉంటారా మళ్ళా ఎవరన్నా? కట్టేవాళ్ళు, ఇప్పుడు చెట్టు కట్టేవాళ్ళు కూడా కావాలా? కోలే నీళ్ళు ముడి. ఓకే సార్, కట్టేవాళ్ళు కూడా ఉంటాయి కదా. గొడవపల్లికి వెళ్ళి చీర కానీ ఏదైనా కానీ చించి దాంతో నీకు కొమ్మ పెద్దగా ఉంటుందో దాన్ని కట్ట అంత మొదట్లో చెక్క పట్టదు. నీకు డౌట్ ఉంటే ఒక విధంగా చెప్తున్నాను. కట్టే మొదట్లో మేతప్పుడు పుల్లలు వచ్చినావు కదా, అది పెద్ద కొద్దికి వేరే పుల్ల కానీ చెక్కినప్పుడు ఒక అడుగు కానీ ఒక ఎడుగా పెట్టి కట్టింది. ఇది దీన్ని ఫ్రీగా ఇట్లా ఉండాలి. ఇది ఏం చెప్పని అల్లాడుతుంటే దాంట్లో అల్లాడుతుండాలి ఇట్లా. ఈ 3 వచ్చేసి కొమ్మ దానికి కట్టింది కట్టేకి బిరుగా. ఇప్పుడు కట్టేదానికి కూడా మళ్ళీ కట్ చేసినాక మళ్ళీ ఒక రోజు వచ్చి కడతారా? అది కూడా ఫ్రీగా కట్టాలంటే. అప్పుడైతే ఇదంతా నీట్గా ఇది ఆలిపోతాయి. ఆలుతాయి కాదండి, వీళ్ళకి ఫ్రీగా కనపడాలంటే అది ఆకే ఉంది గుర్త. ఆ పని చేయించాను అయితే మరి కట్ చేసి కట్టి పోవాలా. మాకు గుడ్డలు అవన్నీ కావాలా. ఎన్ని చీరలు కావాలా? చెట్టుకు జానడు పక్క అడ్డం చించిన ఒక టైం పడుతుంది కదా. కట్టెలు అయితే మీరు నాటుకో. ఆ రోజు పసలు చించిన